వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్ అండ్ నాకు చాలా మంచి అనిపించింది. ఓకే, శ్రీముక్త ఇట్రా ఒకసారి, అక్కపక్కకి రా ఒకసారి. సో ఎలా చేసింది? నీకన్నా బాగా చేసిందా? నువ్వే బాగా చేస్తావు? ఆబ్వియస్లీ లేదు, నాకంటే బాగా చేసింది. నాకు ఈ క్యారెక్టర్ వస్తే నేను కూడా అంత పుల్ ఆఫ్ చేయలేనేమో అనిపించింది. అంత టాప్ నాచ్ గా అంత మంచిగా చేసింది. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నువ్వు బిజీగా ఉండడం వల్ల అమ్మాయిని ఛాంపియన్ కి ఈ సినిమాలో పంపిస్తున్నావా, లేకపోతే నువ్వెందుకు చేయట్లేదు? తన టాలెంట్ లేదా అండి? తన టాలెంట్ చూసారు కదండి. ఈ క్వశ్చన్ నన్ను నిజంగా అడుగుతున్నారా? లేదా, వెరీ హ్యాపీ. చాలా ఇలాంటి మన జనరేషన్ కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఒక కొత్త కాన్సెప్ట్ తో, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో వచ్చి ఇలాంటి ఒక సైఫై మూవీస్ ఇంకా రావాలి. అండ్ మనం ఇలాంటి మూవీస్ ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం. అంటే మూవీ మొత్తం సాంగ్స్ రూపంలో ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యా, ఆబ్వియస్లీ సంగీతం గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాము. అండ్ నార్మల్ గా మ్యూజికల్ ఫిల్మ్ అంటే బోర్ కొడుతుందేమో అనుకుంటాం, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటాయి. కామెడీ కానివ్వచ్చు, ఎమోషనల్ కానివ్వచ్చు, అంతా ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అండ్ ఐ రియలీ లవ్. సో ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు రావాలి. అండ్ రావాలి అంటే మీరు చూడాలి, పక్కా చూడండి. టికెట్స్ బుక్ చేసుకోండి అండ్ గో టు సంగీతం.